కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు కుండీల్లో పండ్ల మొక్కలు ఎలా నాటుకోవాలి, అలాగే కూరగాయ మొక్కలను మనం నారు పెట్టుకోవాలా లేదా విత్తనం నాటుకోవాలా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో చూద్దామండి. హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే నేను ఫస్ట్ అయితే ఇలా గ్రో బ్యాగ్స్ లో వేసి పెంచుతానండి. మనకి ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే రీపాటింగ్ చేసుకుంటాను. నాకు అలా అయితే ఈజీగా ఉంటుంది. సరే, ఈ రోజు వీడియో తెద్దాం అనుకుని వచ్చేలోపు ఆల్రెడీ 2 ప్లాంట్స్ అయితే నాటేశారు. ఆ తర్వాత ఇంకా 2 మొక్కలు ఉన్నాయి కదా, అవి చూపిద్దామని అయితే తీస్తున్నానండి. మామిడి మొక్కలు మాత్రమే పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ లో వేస్తున్నామండి. మిగిలినవన్నీ కూడా నార్మల్ టబ్ సైజ్ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ లో వేస్తున్నాము. ఇంకా పాట్స్ లో మనం ప్లాంట్స్ ఎలా నాటుతాం అనేది అయితే ఈ రోజు వీడియోలో చూడండి. మీకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. పెద్ద పెద్ద ప్లాంట్స్ మనం రిపోర్ట్ చేసేటప్పుడు వేర్లు కదలకుండా రిపోర్టింగ్ చేసుకోవాలండి. అలా రిపోర్టింగ్ చేసుకుంటేనే ప్లాంట్ మనం రిపోర్ట్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది. మట్టి వేర్లు కదిలిపోయినాయి అంటే మాత్రం మనకు సక్సెస్ అవ్వదండి. మేము చూస్తున్నారు కదా, పాట్స్ లోంచి ఆ సాయిల్ ఎలా అయితే ఉందో అలా ముద్దలాగా బయటకు తీసేసాము. దీన్ని మనం ఒకవేళ బాగా పెద్దగా అయిపోయింది కట్ చేసి నాటుకోవాలి అంటే మనం సమ్మర్ లో కాకుండా వింటర్ లో అయితే మనం ఆ రూట్స్ అన్ని కూడా కట్ చేసి రిపోర్ట్ చేసుకోవచ్చండి. మేమైతే ఇప్పుడు ఇదేం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ స్టార్ట్ అయి ఉన్నాయి. అంతా కూడా ఫ్లవరింగ్ తో ఉన్నాయి ప్లాంట్స్. బాటమ్ లో ప్లాంట్స్ కి కొంచెం వాటర్ పైప్ తోటి అలా పెట్టామన్నమాట. అలా పెట్టడం వల్ల చుట్టూరు లూజ్ అయిపోయి చూస్తున్నారు కదా ప్లాంట్ ఎలా వచ్చేసింది అనేది. సో పాట్స్ కూడా వేస్తున్నామండి. దానిమ్మ, జామ ఇలాంటి ప్లాంట్స్ మన దగ్గర లేని రకాలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ ఇంకో కొన్ని అయితే వేస్తున్నాను ఎక్స్ట్రా. మనం పాట్స్ లో వేసేటప్పుడు ఒక్కొక్క ప్లాంట్ కాకుండా రకానికి 2 లేదా 3 అలా వేసుకోవాలండి. ఎందుకంటే నేలలో వచ్చినంత కాపు మనకు పాట్స్ లో రాదు కదా, అందుకని జామలో 4 రకాలు, అలాగే దానిమ్మ ఒకటి ఆల్రెడీ మనకు ఉంది, ఇంకొక ప్లాంట్ అలా అడిషనల్ గా ఎక్స్ట్రా వేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇంట్లో ఉన్న మెంబర్స్ ని బట్టి మనం ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి కదా, అలా మార్చుకొని మనకి ఎన్ని కావాలి అనేది చూసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా కూరగాయ మొక్కల కోసం వేపించానండి. కుండీలకి ఇట్లా మట్టి అయితే ఫిల్ చేసేసి ఫుల్ గా వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నార్లు అలాగే విత్తనాలు ఏమైతే నాటాలో ఆ విత్తనాలు అయితే నాటేస్తాను. ఇక ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా ఇప్పుడు రిపోర్ట్ చేశాం కదా, వీటికి కూడా నేనైతే వాటర్ ఇచ్చేస్తున్నానండి. నాటగానే మనం వాటర్ పట్టేస్తే బాగుంటుంది. ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేస్తున్నాము, అవైతే మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే సీడ్స్ అలాగే నార్లు అయితే పెడుతున్నానండి. కూరగాయ మొక్కలు నార్లు విత్తనాలు పెడుతున్నాం అనమాట. మనం కొన్ని అయితే నార్లుగా పెట్టుకోవాలండి. నార్లు పెట్టుకోవాల్సిన మొక్కల్లో ఫస్ట్ అయితే మనకి టమోటా, అలాగే మిరప, వంగ, ఈ 3 కూడా నార్లు పెట్టుకోవాలండి. అంటే మనం ఫస్ట్ సీడ్స్ వేసి నారు వచ్చిన తర్వాత నారు తీసి మనం ఇలా పాటింగ్ చేసుకోవాలి. మాకైతే ఈ నార్లు ఇక్కడ బయట అమ్ముతారండి. ఒక కట్ట 20 రూపాయలు, చాలా తక్కువ రేటే అండి. ఇక్కడ ఒక కట్ట తెచ్చుకుంటే 3 పాట్స్కి వచ్చింది, పెద్ద పెద్ద టబ్స్ కి. ఒక్కో దాంట్లో 5 మొక్కల దాకా పెట్టానండి. పెట్టినవన్నీ రాకపోయినా 1-2 పోయినా ఒక కుండీలో 4 వరకు ఉంటాయి కదా అనేసి ఒక్కొక్క కుండీలో ఒక 5-6 మొక్కల దాకా పెట్టానండి. ఇక ఈ వంగ రకం వచ్చేసి బాపట్ల వంకాయ అండి. మన దగ్గర తెల్ల వంకాయ ఆల్రెడీ ఉంది, ఇదైతే బాపట్ల వంకాయ. చీరాల మార్కెట్లో ఎక్కడైనా కానీ మనకి ఇదైతే దొరుకుతుంది. మనకి నార్లు చీరాల్లో ఎక్కడ దొరుకుతాయి అంటే కూరగాయల మార్కెట్ దగ్గర గాల్సెస్ పూల్ ఉంటుందండి. గాల్సెస్ పూల్ దగ్గర ఇలా నార్లు పిక్కొచ్చి అమ్ముతారనమాట. మనకి చామంతి కానీ లిల్లీ బల్బ్స్ కానీ ఇలా కూరగాయ మొక్కలు కానీ నార్లు అయితే మాకు ఇక్కడ చీరాల్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. ఇంకా కొన్ని అయితే సీడ్స్ వేస్తున్నాను. పాలకూర, అలాగే గోంగూర, మెంతులు, తోటకూర ఇవన్నీ కూడా సీడ్స్ వేస్తున్నానండి. తోటకూర వచ్చేసి మనం ఈ సీడ్స్ ని ఇలా డైరెక్ట్ గా వేయకుండా కొద్దిగా ఇసుక కలిపి వేసుకుంటే మరి దగ్గర పడకుండా కొంచెం దూరంగా పడడం వల్ల మొక్క గ్రోత్ బాగుంటుందండి. అన్ని ఒక చోట పడ్డాయి అనుకోండి అవి ఎదగవు అనమాట, అందుకని ఇలా అయితే వేసుకోవాలి. ఆ తర్వాత బెండ, చిక్కుడు, కాకర ఇవన్నీ కూడా ఇలా సీడ్స్ అయితే నాటుకుంటున్నాను. గోరు చిక్కుడు, పెద్ద చిక్కుడు 2 వేసానండి. ఇలా పాట్స్ లో ఒక్కొక్క కుండీకి మనం చూసుకుని ఒక 5-6 విత్తనాలు పెట్టుకుంటే సరిపోతుంది కుండీ సైజుని బట్టి. ఇవైతే 100 రూపీస్ టబ్ ఉంటుంది కదా, ఆ సైజ్ పాట్స్ అనమాట. అందుకని నేను ఒక 5 లేదా 6 విత్తనాలు అయితే పెడుతున్నాను. ఇక ఇవైతే బీర విత్తనాలండి. బీర విత్తనాలు నేను మామిడి చెట్టు మొదల్లో పెడుతున్నాను. పక్కన ఫెన్సింగ్ ఉంది, ఈ చెట్టుకు పెట్టేసి ఆ ఫెన్సింగ్ కళ్ళి చేయొచ్చు అని చెప్పి. ఇవి పెద్ద బ్యాగ్స్ కదా కాబట్టి సరిపోతుందండి. ఒక 4 విత్తనాలు అయితే పెడుతున్నాను దీంట్లో. ఇంకా ఇది వచ్చేసి సిలోన్ బచ్చలండి. సిలోన్ బచ్చలి సీడ్స్ తో వస్తుంది, అలాగే స్టెమ్ కటింగ్ తో కూడా చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సీడ్స్ అయితే వస్తాయండి. సీడ్స్ వేసాను, అలాగే ఒక 2 కొమ్మలు కూడా నాటుకున్నాను. 2 పాట్స్ కి అయితే స్టెమ్ కటింగ్ పెట్టానండి.
ఇక ఇవైతే పుదీనా అండి. పుదీనా స్టెమ్స్ ద్వారా చాలా బాగా వస్తుంది. మనం వాడుకోవడానికి తెచ్చుకున్నప్పుడు కట్ చేసి వాడుకున్నాక ముదురు కొమ్మలు కొన్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇవి నాటుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక చిన్న కుండీకి అయితే పెట్టేసుకున్నాను పుదీనా. ఇంకా ఇందాక విత్తనాలు వేసుకున్నాం కదండి, ఆ విత్తనాలకి ఇట్లా మట్టి జల్లించినట్టుగా రాళ్ళు పడకుండా మెత్తటి మట్టి అయితే పైన వేసుకోవాలి, పలచగా ఒక లేయర్ లాగా. ఇలా మనం విత్తనాలు పెట్టిన కుండీలన్నిటికీ ఇలా మట్టితోటి కవర్ చేసుకొని పలచగా నీళ్ళైతే వేసుకోవాలండి. మనం పైపులతో పట్టకూడదు, ఇలా క్యాన్తో పోసుకుంటేనే బెస్ట్ అండి. విత్తనాలు వేసిన వాటికి, మిగిలిన వాటికి అయితే పైప్తో పట్టేసేయచ్చు. విత్తనం ఎగిరిపోకుండా జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలి. విత్తనాలు పెట్టే ముందు మనం కుండీలకైతే ఫుల్గా వాటర్ పట్టాం కాబట్టి ఇప్పుడు పైన తడిసేలాగా, పైన ఇప్పుడు మనం వేసాం కదా కొంచెం మట్టి, ఆ మట్టి తడిసేలాగా పడితే చాలు. ఇంకా పండ్ల మొక్కలు నాటిన 15 రోజుల తర్వాత ఎలా ఉన్నాయని అయితే చూపిస్తున్నానండి. అన్ని కూడా చక్కగా వచ్చేసాయి. ఏదైనా కొన్ని మొక్కలు 1-2 ఆకులు రాలితే భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఆకులు రాలుతున్నాయి అనుకుంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ అయితే వాటర్లో మిక్స్ చేసి పోయాలి. 2వ రోజు కానీ 3వ రోజు కానీ ఆకులు రాలిపోతున్నాయి, ఏదైనా కొంచెం చిగుర్లు మారుతుంది అనుకుంటే మనకైతే ప్లాంట్స్కి ఆ ప్రాబ్లం కూడా లేదండి. పెట్టినవి అన్నీ కూడా చాలా చక్కగా వచ్చేసాయి, ఎందుకంటే రూట్స్ అసలు కదలకుండా మనం నాటాం కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇక ఈ ప్లాంట్స్కి అయితే 1 మంత్ వరకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదండి. ఆ తర్వాత నుంచి 15 రోజులకు ఒకసారి డిఏపి కానీ, ఎన్పికే కానీ, కంపోస్ట్ కానీ, లేదంటే మనం ఏదైనా ఇంట్లో చేసుకునే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఏవైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఇంకా ఆకుకూరలకైతే ఓన్లీ కంపోస్ట్ వేస్తే చాలు. మనం సీడ్స్ వేసిన తర్వాత వారం తర్వాత నుంచే వేసుకోవాలండి. ఈ సీడ్స్ వేసైతే నేను 6 రోజులు అవుతుంది. ఇంకొంచెం వచ్చిన తర్వాత నేనైతే కంపోస్ట్ ఇస్తాను. ఇంకా ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదైనా ఒక పెస్టిసైడ్ అయితే అప్లై చేయాలండి. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ని మనం ఖచ్చితంగా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఎక్కువ హైట్ అయిపోతాయి. ఒక్కొక్క ప్లాంట్కి ప్రూనింగ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.